ఒకప్పుడు ఐపీఎల్లో 150, 180 పరుగులు అనేది ఒక మ్యాచ్ సగటు స్కోరు. 180, 190 చేస్తే మ్యాచ్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు 200కు పైగా స్కోర్ చేసిన మ్యాచ్ గెలిచే అవకాశాలు 100% లేవు. దానికి కారణం ఈ ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్లాట్ పిచ్లు, చిన్న బౌండరీలు మరియు కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ రూల్. ఈ రూల్స్ వలన ఐపీఎల్లో ప్రతి జట్టు ఈజీగా 200కు పైగా స్కోర్ చేయగలుగుతుంది. గత సంవత్సరం 50కి పైగా అత్యధికంగా ఐపీఎల్లో 200 పైగా స్కోర్ చేసిన రికార్డు నమోదైంది. నిన్న జరిగిన మొదటి మ్యాచ్లో కూడా 2 జట్లు 200కు పైగా స్కోర్స్ నమోదు చేశాయి. ఈరోజు ముంబై మరియు కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లకి 220 పరుగులు చేసింది. అదే లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 224 పరుగులు చేసి రికార్డు చేసింది ఈ పిచ్చి మీద.